ఒకవైపు కరోనాతో బాధపడుతుంటే మరోవైపు సైబర్ క్రిమినల్స్ బారిన పడిన బాధితులు లబోదిబమంటున్నారు. అసలు సైబర్ క్రిమినల్స్ కరోనా బాధితులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు? ఇప్పుడు సైబర్ క్రిమినల్స్కి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మనీ. అవతల ఉన్న విక్టిము ఎటువంటి స్టేజ్లో ఉన్నాడు అనేది వాళ్ళు పట్టించుకోరు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నాము అనే బాధ వాళ్ళకి లేదు. ఒక 3 కేసులు మన బ్లాక్ ఫంగస్ మెడిసిన్, బ్లాక్ ఫంగస్కి అల్ఫనజోలను తర్వాత యాంఫోటెరిసిన్ బి వాడుతుంటారు. కోవిడ్ విషయానికి వచ్చేసరికి క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళే ఇటువంటివి ఆర్డర్ చేస్తున్నారు. ఎందుకంటే పేషెంట్ చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ అథారిటీస్ మా దగ్గర ఈ మెడిసిన్స్ లేవు, ఈ రెమ్డెసివిర్ కానీ టోసిలిజుమాబ్ కానీ సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్. ఈ క్రిమినల్స్ కూడా ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు, పర్టికులర్గా నైజీరియన్స్. ఈ 12 కేసుల్లో ఎవరో కూడా ఇల్లిటరేట్స్ లేరు, అంత ఎడ్యుకేటెడ్, అందరూ కూడా ఎడ్యుకేటెడే. కొంతమంది అబ్బాయిలను టార్గెట్ చేసుకుంటూ వీడియో కాల్ చేస్తున్నారు, ఆ తరహా మోసం అండి. ముందు ఒక ఫేక్ ప్రొఫైల్, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో పెట్టి ఒక ఫేక్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. దాంతో మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతారు. అబ్బాయిలకు పంపి చాట్ చేస్తే మంచి అందమైన అమ్మాయి చాట్ చేస్తుందంటే మన వాళ్ళు ఏంటంటే ఎవరైనా న్యూడ్ వీడియో కాల్ ఇష్టమేనా అంటారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇష్టమైన అనగానే ఎస్ అనగానే వాళ్ళు తప్పని కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి నూడ్గా కనపడతారు. యాక్చువల్గా ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఫేస్బుక్లో ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది, వీళ్ళు అది చూసేసరికి టెంప్ట్ అయి ఉంటారు, అచ్చేలాగా అంటారు, ఆప్కా భీ బతావ్ అంటారు. అనగానే నై అంటే ఆ వాష్రూమ్ మీద ఉంటారు. ఇక మనోడు అప్పుడు కొంచెం టెంప్ట్ అయి ఉంటాడు, వాళ్ళు చెప్పినట్లు బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. బాత్రూంలోకి వెళ్ళి ఈ డేటింగ్ యాప్స్ అన్నీ కూడా ఇండియన్ డేటింగ్ యాప్స్ ఆల్మోస్ట్ ఆల్ అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళే ఒక కాల్ సెంటర్ పెడతారు, వాళ్ళే దొంగ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అందులో యాప్స్లో ఉండేవన్నీ కూడా అమ్మాయిలు అన్నీ కూడా ఫేక్ ప్రొఫైల్సే. అబ్బాయిలు ఇవన్నీ సొంతంగా రిజిస్టర్ చేసుకున్నాయి ఉంటాయి, అమ్మాయిలు ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ గర్ల్స్ సొంతంగా డేటింగ్ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఎవరు ముందుకు రారు. నిజంగా వీళ్ళు అనుకున్న డేటింగ్ ఏమి ఉండదు. యూత్ కంటే కూడా విక్టిమ్స్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు. మొన్న ఒక డాక్టర్, ఆయనకి 58 years, 70 lakhs పోగొట్టుకున్నాడు. 70 lakhs పోగొట్టుకున్న ఆయనకి బాధ లేదు, ఇంకొక 30 lakhs పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇట్లా ఉన్నాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. దేశ ప్రజలంతా కరోనాతో పోరాటం చేస్తుంటే సైబర్ క్రిమినల్స్ కరోనా బాధితుల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు కరోనా బాధలకు సంబంధించిన ఎక్కడ వెబ్సైట్లో కనిపెట్టినా మీకు ఇంజక్షన్లు ఇస్తామంటూ, లేదా తక్కువ రేటుకి మీకు వేరే ఆక్సిజన్ మిషన్లు ఇస్తామంటూ రకరకాల మోసాలు చేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఒకవైపు కరోనాతో బాధపడుతుంటే మరోవైపు సైబర్ క్రిమినల్స్ బారిన పడిన బాధితులు లబోదిబమంటున్నారు. కరోనాతో బాధపడే వారు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ సంబంధికులు మోసపోయి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వస్తున్నారు. అసలు సైబర్ క్రిమినల్స్ కరోనా బాధితులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తున్నారు, వాళ్ళ బారిన మనం మరొకసారి పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్న విషయాలపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తుంది. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? ఒకవైపు కరోనా, దాంతో ఫైట్ చేస్తుంటే ప్రజలందరూ కూడా వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ దగ్గర మోసం చేయడం, ఒకవైపు హాస్పిటల్ అన్ను మందులన్నీ ఈ రకంగా వాళ్ళు ఖర్చులు పెడుతుంటే ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా మోసపోకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి? అసలు ఈ కరోనా బాధితులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏ స్టెప్ బై స్టెప్ వాళ్ళు అంటే ఇంజక్షన్ పేరు మీద లేదా డొనేషన్ పేరు మీద ఆక్సిజన్ పేరు మీద ఏ రకంగా ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు ఒకసారి చెప్పు. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్కి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మనీ. అవతల ఉన్న విక్టిము ఎటువంటి స్టేజ్లో ఉన్నాడు అనేది వాళ్ళు పట్టించుకోరు. అవతల వాడు చనిపోయినా సరే మనకు డబ్బు రావాలనేదే వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఈ సైబర్ క్రిమినల్స్ ఉన్న లొకాలిటీస్ కూడా అటువంటి వాళ్ళు మనిషిని చంపైనా డబ్బు సంపాదించే రకం అన్నమాట. కాబట్టి ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నాము అనే బాధ వాళ్ళకి లేదు.
వాళ్ళకేంటంటే వాళ్ళు మన ఎయిమ్ అచీవ్ అవుతుంది, మనకు కావాల్సిన డబ్బు మనకు వస్తుంది, ఆ ఒక్క ఇదే తప్ప ఈ కరోనా కాలంలో ఈ విక్టిమ్స్ని చీట్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు అనే విలువ వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు కూడా పడుతుంటారు కదండి, వాళ్ళ వైపు కుటుంబాలు కూడా కరోనా బాధితులు ఉంటారు కదా. ఉంటారు, ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే సెల్ఫిష్నెస్, ఎవరికి వాళ్ళు మనం ఎలా బ్రతకాలా, మనం బాగా ఉండాలనేదే తప్ప దేశమంతా పచ్చగా ఉండాలనే భావం తగ్గిపోతూ ఉంది. అంటే జనరల్గా క్రిమినల్స్కి ఆ యాటిట్యూడ్ ఉండకపోవచ్చు. క్రిమినల్స్కి పర్టికులర్గా ఏంటంటే వాడి ఫ్యామిలీ బాగుంటే చాలు అన్నట్లుగానే ఈ డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తుంటారు. మనకి ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 12 కేసులు వచ్చినాయి. 12 కేసుల్లో 4 కేసులు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సప్లై చేస్తామని అలా వీళ్ళు ముందుగా డబ్బులు కట్టడం, తర్వాత మోసపోవడం జరిగింది. ఒక 3 కేసులు మన బ్లాక్ ఫంగస్ మెడిసిన్, బ్లాక్ ఫంగస్కి అల్ఫోనజోలను తర్వాత యాంఫోటెరిసిన్ బి వాడుతుంటారు. ఈ మెడిసిన్స్ సప్లై చేస్తామంటూ చీటింగ్ చేసినారు. ఒక కేసు టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ గురించి, ఇంకొకటి మీ స్టాఫ్కి వ్యాక్సిన్ వేస్తానని చెప్పేసి, ఇంకొకటి గ్లౌజుల గురించి ఆన్లైన్లో చెక్ చేయటం, అట్లా ఆన్లైన్లో ముందుగా పేమెంట్ చేయటం. ఈ ముందుగా పేమెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఆన్లైన్లో తక్కువ రేట్లు చూపిస్తున్నారు. బయట మనకి అసలు టోసిలిజుమాబ్ అయితే చాలా డిమాండ్ ఉన్న మెడిసిన్, బయట దొరకడం లేదు. అది దాని యాక్చువల్ కాస్ట్ 45,000 ఉంటే బయట 2 to 5 lakhs బ్లాక్లో నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఏంటంటే వీళ్ళు 45,000 కంటే ఇంకా తక్కువ కూడా ఇస్తామని చెప్పి పెడతారు. దాని ఒరిజినల్ రేట్. మీరు ఇంగ్లీష్ గురించి చెప్పారు, వాళ్ళు ఏ విధంగా ప్రకటనలు ఇస్తారు, వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి అప్రోచ్ అవుతుంటారు, దానికి రెమెడీ ఏంటి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి 50% ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో ఈ 12 కేసుల్లో కూడా ఇండియా మార్ట్ ద్వారా చూసి వీళ్ళని అప్రోచ్ అయ్యారనమాట. ఇండియా మార్ట్లో ఏంటంటే చాలామంది జెన్యున్ కస్టమర్స్తో పాటు ఈ క్రిమినల్స్ కూడా ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. పర్టికులర్గా నైజీరియన్స్. మనకి ఈ కోవిడ్ కేసెస్ చూసినట్లయితే 12 కేసుల్లో దాదాపు ఒక 6 కేసులు ఢిల్లీ, ఒక 3 కేసులు బెంగళూరు, మిగతా మధ్యప్రదేశ్. ఈ 3 ప్లేసుల నుంచే చేశారు. అంటే ఎక్కువ పర్సెంట్ నైజీరియన్ చేసిన కేసులే. అంటే కొన్ని మన ఇండియన్స్ కూడా ఉన్నాయి. నైజీరియన్స్ ఏంటంటే ఇండియా మార్ట్లో ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రిజిస్టర్ అవుతారు. ఇండియా మార్ట్ ఏంటంటే వాళ్ళు జిఎస్టీని వెరిఫికేషన్ చేస్తున్నట్లేరు. మామూలుగా అమెజాను, ఈ ఫ్లిప్కార్ట్, ఈ రెప్యూటెడ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నావో సెల్లర్స్ అందరిని కూడా జిఎస్టీ ప్లస్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్టికులర్గా జిఎస్టీ వెరిఫికేషన్ చేస్తారు. ఈ జిఎస్టీ వెరిఫికేషన్ చేయటం వల్ల ఏంటంటే మనకి కస్టమర్ జెన్యునా కాదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇండియా మార్ట్లో ఆ జిఎస్టీ వెరిఫికేషన్ చేస్తున్నట్లేరు. అందువల్ల ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ అయిపోయినారు. పర్టికులర్గా ఈ నైజీరియన్స్, ఎక్కువ శాతం నైజీరియన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎవరు జెన్యున్ కస్టమరు, ఎవరు ఫేక్ కస్టమర్, జెన్యున్ సెల్లరు, ఎవరు ఫేక్ సెల్లర్ అనేది అర్థం కావడంలో మనకి మామూలుగా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ మనం వాళ్ళకి అప్రోచ్ అవ్వటం జనరల్గా ఎవరికైనా అలవాటు. అది ఇప్పుడు ఇండియా మార్ట్లో ఏంటంటే అన్ని సైట్లలో కంటే కూడా తక్కువ రేట్లు ఉంటాయి. ఎందుకంటే ఇండియా మార్ట్లో పెట్టే వాళ్ళందరూ కూడా హోల్సేల్ డీలర్స్ ఉంటారు. హోల్సేల్ డీలర్స్ మామూలుగా బయట మార్కెట్ కంటే ఒక 5 రూపీస్ తక్కువ ఇస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకని ఎక్కువ మంది ఇండియా మార్ట్ని అప్రోచ్ అవటం. ఇండియా మార్ట్లో ఏంటంటే 50% ఈ ఫేక్ సెల్లర్స్ ఉండటం. దీంతో ఇండియా మార్ట్లో చూసాం కదా అని చెప్పి, యాక్చువల్గా ఇండియా మార్ట్ అనేది రెప్యూటెడ్ వెబ్సైటే, కానీ మరి మోసపోయిన వాళ్ళు 50% ఇండియా మార్ట్ ద్వారానే మోసపోయినారు. కాబట్టి ఇండియా మార్ట్లో సెర్చ్ చేసినారు అంటే గోవింద. అలాగే మనకి గూగుల్లో కస్టమర్ కేర్ గురించి, మనకి ఏ కస్టమర్ కేర్ గురించి అయినా సరే గూగుల్లో సెర్చ్ చేసినాము అంటే డబ్బులు పోయినట్లే. నిన్న ఒక అతను వచ్చినాడు. అతను ఆదిలాబాద్ పోవడానికి లకడికాపుల నుంచి టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ టికెట్ తీసుకున్న తర్వాత ఆ ట్రైన్ మిస్ అయింది ఆయనకి.
నెక్స్ట్ ట్రైను చాలా టైం వరకు నెక్స్ట్ ట్రైన్ లేదు. టికెట్ కొన్నాడు కాబట్టి రిటర్న్ ఇవ్వాలనుకున్నాడు. రిటర్న్ ఇద్దామని పోతే టికెట్ కౌంటర్ క్లోజ్ ఉంది. టికెట్ కౌంటర్ క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి కస్టమర్ కేర్ గూగుల్లో సెర్చ్ చేసినాడు. మనకి కస్టమర్ కేర్ దేనికి సెర్చ్ చేసినా గూగుల్లో నంబర్లు దొరికేస్తాయి. గూగుల్ ఏంటంటే మనకి ప్రతిదానికి మనకు దారి చూపే దేవతలాగా అయిపోయింది. కాబట్టి మన వాళ్ళు ప్రతిదానికి గూగులింగ్ చేయటం అలవాటు అయిపోయింది. ఈయన గూగుల్ చేస్తే ఏమైందంటే ఈయనకి నంబర్లు వచ్చినాయి. ఆ నంబర్లు కాల్ చేసినాడు. కాల్ చేస్తే నీకు పర్లేదులే, నువ్వు చించేస్తే కనుక మేము రిఫండ్ ఇచ్చేస్తాం, నువ్వేమి వర్రీ కావద్దని చెప్పేసి ఈయన చేత ఒక యాప్ డౌన్లోడ్ చేయించినారు. యాప్ డౌన్లోడ్ చేయించి ఈయన డెబిట్ కార్డ్ నంబరు సివివి నంబర్ తీసుకొని ఈయన అకౌంట్లో నుంచి 1,05,000 రూపాయలు లాగేసినారు. ఇప్పుడు ఈ ఎనీ డెస్క్ యాప్ అనేది ఏంటంటే టీమ్ వీవర్ యాప్, అది రిమోట్ యాక్సెసింగ్ యాప్. మనం కనుక ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోడ్ వస్తుంది. ఆ కోడ్ అవతల వాళ్ళకి చెప్పినామంటే మన ఫోన్ మొత్తం అవతల వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు రిమోట్గా ఉండి కూడా మన ఫోన్ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మనం ఎట్లా ఆపరేట్ చేస్తామో అట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. దీని కండిషన్ ఏంటంటే స్క్రీన్ ఆన్లో ఉండాలి. స్క్రీన్ ఆఫ్ ఉంటే చేయలేరు. స్క్రీన్ ఆన్లో ఉండటం కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కాల్ చేస్తారు. కాల్ చేయగానే స్క్రీన్ ఆన్ అవుతుంది. వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేరే వాడు ఇద్దరు కూర్చొని ఉంటారు. ఒకడు ఫోన్ మాట్లాడుతుంటాడు, రెండో వాడు ఇంకో ఫోన్ తీసుకొని ఆపరేషన్ చేసేస్తుంటాడు. ఈ పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ మిగతా ఇదంతా వేరే వాడు చేస్తారనమాట. అట్లా వాళ్ళు వాళ్ళ టెక్నిక్ వాళ్ళు ఉపయోగించుకొని చీట్ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎనీ డెస్క్ కానీ క్విక్ సపోర్ట్, టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ అని ఒక యాప్, ఈ రెండిట్లో ఏదైనా డౌన్లోడ్ చేసినాము అంటే మన ఫోన్ అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఏది ఎంటర్ చేసినా అవతల వాళ్ళకి కనపడుద్ది. డెబిట్ కార్డ్ నెంబర్ చేసినా అవతల వాడు చూసుకుంటాడు. మనకు ఎస్ఎంఎస్ వచ్చినా అవతల వాడు చూసుకుంటాడు. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినా ఆ పాస్వర్డ్స్ అన్నీ అవతల వాళ్ళకి కనపడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు యాప్స్తో. ఎప్పుడు కూడా ఈ రెండు యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే మెడిసిన్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, ఇవి ఏవైనా సరే మనకి ఫిజికల్గా ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి. ఇప్పుడు టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ ఉంది, వాడు ఆన్లైన్లో పంపిస్తా అన్నాడు, వీళ్ళు ముందే డబ్బులు కట్టేసినారు. అందులో డబ్బులు కూడా అన్నీ మోర్ దాన్ 1 lakh ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 58,000 ఉంది. ఆ 58,000 చీపు కదా అని చెప్పేసి ఒక అతను 5 కాన్సన్ట్రేటర్స్ ఆర్డర్ ఇచ్చాడు, 3 lakhs పోయింది అతనిది. అలా ఇప్పుడు ఏంటంటే ఇవి మనకి ఫిజికల్గా అందకుండా మనం ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు ఇంజెక్షన్స్ అయితే వచ్చినాయి, ఒకవేళ వచ్చినా కూడా అందులో టోసిలిజుమాబ్ వచ్చిందో వేరే వచ్చిందో మనకు తెలియదు కదా. మనకు సిఓడి పెట్టుకొని తీసుకున్నా సరే మోసపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి మెడిసిన్స్ కానీ, ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఎప్పుడు కూడా అసలు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వకూడదు. మనం ఫిజికల్గా పోయి మన మెడికల్ స్టోర్ నుంచి తెచ్చుకోవాలి తప్ప ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చామంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. పర్టికులర్గా ఇండియా మార్ట్లో అస్సలే సెర్చ్ చేయకూడదు. ఇండియా మార్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మనకు 12 కేసుల్లో 7-8 కేసులు ఇండియా మార్ట్లోనే చూసి మోసపోయినారు. కాబట్టి 7 కేసులో ఒక కేసు గురించి చెప్పండి. ఇప్పుడు ఒక అతను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ గురించి నెక్సస్ లైఫ్ కేర్ సర్వీసెస్ అని ఒకటి ఉంది. నెక్సస్ లైఫ్ కేర్ సర్వీసెస్ అనేది ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయింది. దాంట్లో చూసినాడు ఆయన, చూసి ఆ ఫోన్ నంబర్లు తీసుకొని కాల్ చేసినాడు, నాకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావాలి అని చెప్పి. రెండిటికి 1,00,000 చిల్లర కట్టినాడు, 58 అనమాట. 1,16,000 డబ్బులు పే చేసినాడు. వాళ్ళు ముందేం చెప్తారంటే 50% కట్టండి అంటారు. ఈయన ముందు 50 కట్టినాడు. కడితే వాడేం చేసినాడంటే, మీది ఆల్రెడీ డిస్పాచ్ చేసేసినాం, మీకు డెలివరీ కావాలంటే రెండో దానికి కూడా డబ్బులు కడితే అయింది, లేకపోతే కొరియర్ బాయ్ డెలివరీ చేయడు అంటాడు. అంటే ఈయన రెండింటికి కట్టేసినాడు. కట్టేసిన తర్వాత రాకపోతే 2-3 టైమ్స్ కాల్ చేసినాడు. 2-3 టైమ్స్ కాల్ చేస్తే ముందు డ్రాగ్ చేసినారు, టైం డ్రాగ్ చేసేసి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని చెప్పి డ్రాగ్ చేసి తర్వాత అసలు ఈయన్ని బ్లాక్ చేసేసినారు.
ఇంకొక కేసులో ఈ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ రెఫరెన్స్ ద్వారా కాల్ చేసినారు. అంటే అతను అంతకుముందు వేరే వాళ్ళకి సప్లై చేశాడు. వాళ్ళ ద్వారా మాకు సప్లై చేశారని చెప్పి ఈ విక్టిమ్కి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినారు. పలానా అతను మాకు సప్లై చేసినాడు, జెన్యున్ పర్సన్, మీరు కూడా తీసుకోండి అని. ఇనీషియల్గా ఏంటంటే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు కొంతమంది జెన్యున్గా సప్లై చేసినారు. తర్వాత ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి, డిమాండ్ పెరిగిపోయింది, సప్లై లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే జెన్యున్ పర్సన్స్ కూడా క్రిమినల్స్గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు మన దాంట్లో అదే అయింది. ఒక కస్టమర్ ఏంటంటే ఆర్డర్ చేసినారు. ఆర్డర్ చేసిన తర్వాత ఎట్లా ఆర్డర్ చేశారంటే వాళ్ళకి రెఫరెన్స్ అంతకుముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తే ఆర్డర్ చేసినారు. వాళ్ళకి ఫస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ముందు డబ్బులు కట్టినారు. వీళ్ళు కూడా అట్లాగే డబ్బులు ముందు కట్టేసినారు. 2 ఇంజెక్షన్స్కి కొంచెం రేట్ ఎక్కువ చెప్పినాడు. చెప్తే 2 ఇంజెక్షన్స్కి 1,05,000 ఏమో కట్టినారు. కట్టిన తర్వాత రాలేదు. రాకపోతే పదే పదే కాల్ చేస్తుంటే అతను స్విచ్ ఆఫ్ చేసినాడు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినారు. ఇంకొకటైతే యాక్చువల్గా పేషెంట్ కిమ్స్లో అడ్మిట్ అయ్యున్నారు. ఈయన కాల్ చేస్తే నేను సప్లై చేస్తానని చెప్పినాడు. ఇది కూడా రెఫరెన్స్ ద్వారానే చెప్పినాడు. డబ్బులు కట్టేసినారు. డబ్బులు కట్టిన తర్వాత పేషెంట్ ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయితే వీళ్ళు మనం డబ్బులు వెనక్కి తీసేసుకుందాం అనే ఉద్దేశంతో కాల్ చేసినారు. కాల్ చేస్తే నేను ఆల్రెడీ పంపించేసిన అని చెప్పి వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఇదొకటి పంపించినాడు. మీరు ఈ రిసిప్ట్ చూపించి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి అని. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి అనడానికి అసలు ఇది విత్ ఇన్ ఇండియా. కస్టమ్స్ అనే మాట ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ బయట గూడ్స్ వస్తేనే కస్టమ్స్ ట్యాక్స్ ఉంటుంది. విత్ ఇన్ ఇండియా గూడ్స్కి కస్టమ్స్ అనే మాట ఉండదు అసలు. కస్టమ్స్ చెక్ అయిన తర్వాత వస్తుంది, అందువల్ల లేట్ అవుతుంది అని చెప్తే మనకు వెంటనే వీళ్ళకి ఐడియా రావాలి. కస్టమ్స్ ఏంటి అసలు, ఇండియా నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి కస్టమ్స్ అనే మాట ఎక్కడ వస్తుంది అనేది రావాలి. వీళ్ళు ఏంటంటే పేషెంట్ ఎక్స్పైర్ అయిన బాధలో ఉన్నారు కాబట్టి ఆ షాక్లో వీళ్ళు పెద్ద ఆలోచించాల. నిజంగానే కస్టమ్స్ నుంచి వస్తుందేమో, వీళ్ళేమనుకున్నారంటే సరే వస్తే ఇది చాలా డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ కదా, మనం ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చులే అని అనుకున్నారు. తర్వాత రాలేదు. రాకపోతే పదే పదే కాల్ చేస్తే అతను స్విచ్ ఆఫ్ చేసినాడు. అప్పుడు ఇక వీళ్ళకి కన్ఫర్మ్ అయింది ఇదంతా ఉట్టిదే, ఇది నిజంగా ఏం షిప్మెంట్ కాలేదు. అప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత నేను అడిగినా, మరి మీరు కస్టమ్స్ అన్నప్పుడు మీకు ఐడియా రావద్దా? కస్టమ్స్ అంటే విత్ ఇన్ ఇండియా కస్టమ్ చెక్స్ ఉండవు కదా, బయట నుంచి వచ్చే గూడ్స్కే కస్టమ్ ట్యాక్స్ ఉంటుంది. మరి మీరు ఎందుకు మీకు ఐడియా రాలేదంటే ఆ టైంలో మాకు ఇది రాలేదు. వాళ్ళకేంటంటే ఆ బాధలో ఉన్నాం కాబట్టి మాకు అది పట్టించుకోలేదు, మేము నమ్మేసినామని చెప్పినారు. మనం ఏంటంటే ఇప్పుడు కోవిడ్ విషయానికి వచ్చేసరికి క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళే ఇటువంటివి ఆర్డర్ చేస్తున్నారు. ఎందుకంటే పేషెంట్ చావు బతుకుల మధ్యలో హాస్పిటల్ అథారిటీస్ మా దగ్గర ఈ మెడిసిన్స్ లేవు, ఈ రెమ్డెసివిర్ కానీ, టోసిలిజుమాబ్ కానీ, ఈ పోస్కనజోల్ కానీ, యాంఫోటెరిసిన్ కానీ, ఇవేంటంటే సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్న మెడిసిన్స్. ఇవి మా దగ్గర స్టాక్ లేదు, హాస్పిటల్లో అయిపోయినాయి, మీరు బయట నుంచి తెచ్చుకుంటే వేస్తామంటారు. బయట నుంచి తెచ్చుకోండి అంటే వీళ్ళకి తెలిసిన షాపులు నాలుగు షాపులు విజిట్ చేస్తారు. ఎక్కడ పోయినా కూడా అది మా దగ్గర లేదంటున్నారు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మరి ఏం చేయలేకుండా ఖాళీగా కూర్చోవటం ఏంటి అని చెప్పేసి ఈ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇండియా మార్ట్లో సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఇండియా మార్ట్ కూడా ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా రెప్యూటెడ్ సైటే, కానీ ఆ రెప్యుటేషన్ కోల్పోయింది ప్రస్తుతం. అయితే నాకు తెలిసి మనకింతకు ముందు నైజీరియన్ కేసులు చాలా వచ్చినాయి. నైజీరియన్ కేసులు ఫస్ట్ వేవ్లో కూడా ఈ మాస్కులు, గ్లౌజులు అని చెప్పేసి చాలా చీటింగ్ చేసినారు. అందరూ కూడా ఇండియా మార్ట్ నుంచే. ఇండియా మార్ట్ వాళ్ళ మీద ఏమీ సర్విలెన్స్ లేదు, ఎవరు డబ్బులు కడితే వాళ్ళనల్లా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు, ఏం వెరిఫికేషన్ లేదు. దాంతో
నైజీరియన్స్ అంతా రిజిస్టర్ అయిపోయి ఇండియా మార్ట్ ద్వారానే చీటింగ్ చేస్తున్నారు. కాబట్టి నా సలహా ఏంటంటే ఎవరు కూడా పర్టికులర్గా ఈ కోవిడ్ మెడిసిన్స్ గురించి కానీ, ఎక్విప్మెంట్స్ గ్లౌజ్ కానీ, లేకపోతే మాస్కులు కానీ, ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇటువంటి వాటికి అమెజాన్లో కొనచ్చు కానీ ఇండియా మార్ట్లో ఎట్టి పరిస్థితులు కూడా సెట్ చేయొద్దు. సార్ మీరు చెప్పిన 12 కేసుల్లో ఈ మోసాలు చేసే వాళ్ళందరూ నైజీరియా లేదా మన ఇండియన్స్ కూడా ఉన్నారు? ఇండియన్స్ కూడా ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఈ ప్రతి దగ్గర లాక్డౌన్ సిచ్యువేషన్ ఉంది, ప్లస్ కోవిడ్ ప్రివలెంట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు పోతే మన వాళ్ళు సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం బయట స్టేట్స్కి పోవడం అంత మంచిది కాదని చెప్పి ఆపేసినాం. అందుకని బయట స్టేట్స్ కూడా అన్ని లాక్డౌన్ ఉంది. ఎక్కువ కర్ణాటక కానీ ఢిల్లీ కానీ లాక్డౌన్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఈ సిచ్యువేషన్లో పోయి ఇబ్బందులు పడటం వద్దని చెప్పేసి మనం ప్రస్తుతానికి కొంత బయట స్టేట్స్ విజిట్స్ ఆపేసినాం. పోయి వాళ్ళని పట్టుకొని వెరిఫై చేస్తే కానీ తెలియదు. ఒక 50% అయితే నైజీరియన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అకౌంట్స్ అవి చూస్తే నైజీరియన్ టైప్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చాలామంది హిందీలో మాట్లాడారు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు, కొంతమంది హిందీలో కూడా మాట్లాడారు. ఢిల్లీ నుంచి కొంతమంది హిందీలో మాట్లాడి ఈ ముందుగా డబ్బులు వేయించుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ కూడా ఉంటారు. సార్ ఇప్పుడు ఈ కేసుల్లో మీరు ఇచ్చే సింపుల్ రెమెడీ ఏంటండి పబ్లిక్కి? సింపుల్ రెమెడీ ఒకటే, కోవిడ్కి సంబంధించిన మెడిసిన్స్కి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆన్లైన్లో ఆర్డర్ చేయకూడదు. మనకి అది దొరికితే దొరికింది, లేకపోతే లేదనుకోవాలి తప్ప ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కనుక ఫేక్ మెడిసిన్స్, అంటే ఇప్పుడు స్పూరియస్ మెడిసిన్స్ సప్లైర్స్ కూడా చాలామంది అయిపోయినారు. ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దాన్ని రెండో రోజే స్పూరియస్ తయారు చేసే గనులు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఎక్కువైపోయిన కొద్దీ మార్కెటింగ్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రతివాడు ఏంటంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో, ఈ OLXలో, క్విక్కర్లో ఈ సోషల్ మీడియా దీంట్లో పెడుతున్నారు. రెమెడీసివర్ సప్లయర్ అని ఒక ఫేస్బుక్లో పెడతాడు, అలాగే OLXలో పెడతాడు, క్విక్కర్లో పెడతాడు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వాడు పెడితే మన వాళ్ళు ఏంటి రెమెడీసివర్ అని కొట్టంగానే ఆ సప్లై చేసే వాళ్ళందరూ రెమెడీసివర్ మీద ఉన్న ప్రొఫైల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే కనుక సప్లై చేస్తామని నమ్మిస్తారు. అవన్నీ నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏవైతే ఉన్నావో 90% ఫేక్ అవి. ఎందుకంటే మనకి ఇంత డిమాండ్ ఉండి మనకి యాక్చువల్గా రెమెడీసివర్ మన దగ్గర సనత్ నగర్లోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. మన వాళ్ళు అక్కడ కాపు కాస్తుంటేనే దొరకని పరిస్థితి ఉంది. మరి ఇంకా వీళ్ళకి ఆన్లైన్లో వాడికి ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి? అంటే మీరు అన్నట్లు ఆ టెన్షన్లో ఆలోచన ఉండదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రెమెడీసివర్ కానీ, ఈ టోసిలిజుమాబ్ కానీ, ఇటువంటి కోవిడ్ మెడిసిన్స్ అవి ఇండివిజువల్గా అమ్మడం లేదు వాళ్ళు. ఇప్పుడు మన 2DG డ్రగ్ ఉంది, అది కూడా ఏంటంటే సప్లయర్స్కి సప్లై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మెడికల్ షాప్స్కి సప్లై చేస్తారు, హాస్పిటల్కి సప్లై చేస్తారు. ఇండివిజువల్గా కావాలంటే కనుక వాళ్ళొక సిస్టమ్ పెట్టినారు, ఒక మెయిల్ ఐడి ఇచ్చినారు. ఆ మెయిల్ ఐడికి పేషెంట్ నేము, కోవిడ్ పాజిటివ్ రిపోర్టు, హాస్పిటల్ నేము, డాక్టర్ నేము, వీళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేసి అటెండెంట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే అటెండెంట్కి డైరెక్ట్ అతని చేతికి ఇవ్వరు, నువ్వు పోయి పలానా దగ్గర తెచ్చుకో అని చెప్పి అతనికి పర్మిషన్ ఇస్తారు. అతను పోయి మళ్ళీ ఈ సప్లయర్ దగ్గర పోయి తెచ్చుకోవాల్సిందే. అంతేగాని ఇలా ఫేస్బుక్లో నేను సప్లయర్ని, మీరు వచ్చి నా దగ్గర నాకు ముందుగా డబ్బులు వేసేస్తే నేను ఇచ్చేస్తా అనేది ఎక్కడా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో రకరకాల సైట్లు ఉన్నాయి, చాలా దగ్గరలో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ చూసి మాత్రం మోసపోవద్దు, ఎందుకంటే అన్నీ 99% అడ్వర్టైజ్మెంట్స్ ఫేక్వే. సార్ ఇప్పుడు కొత్త రకం మోసం ఒకటి బయటపడింది. కొన్ని NGOస్కి కోవిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మీకు ఇస్తాం ఫ్రీగా, లేదా మా దగ్గర ఒక ఫండ్ ఉంది మేము ఇస్తాం, కోవిడ్ బాధితులకు పంచండి అంటూ అదొక ఆఫర్ ఇస్తున్నారు, అది నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు కోవిడ్ బాధితులకి మేము ఫండ్ ఇస్తాము అని చెప్పాలంటే ఫండ్ ఇచ్చే అతనికి కోవిడ్ బాధితుల్ని ఇతను అడ్వర్టైజ్మెంట్ చేసుకుని నిజంగా జెన్యూన్గా ఇచ్చేవాడైతే
హాస్పిటల్కి అప్రోచ్ అవుతాడు. ఇప్పుడు పేదలకు సహాయం చేయాలనుకున్నారు. పేద కోవిడ్ పేషెంట్స్ ఎక్కడ ఉంటారు? మన గాంధీ హాస్పిటల్ పోతే దొరుకుతారు. ఎవడన్నా నిజంగా జెన్యున్గా సప్లై చేయాలనుకునేవాడు పోయి గాంధీ హాస్పిటల్లో సప్లై చేస్తాడు. అంతేగాని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే గాంధీ హాస్పిటల్లో ఎప్పుడు చూడాలా? కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు అంటే ఇట్లా అది ఫేకే అనుకోవాలా. ఎందుకంటే జెన్యున్ సప్లైయర్ ఎవడో అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అసలు. అవును సార్, మీరు ఇందాక ఒక కేసు గురించి చెప్పారు. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ మీ ఎంప్లాయీస్ పంపిస్తామంటే డబ్బులు మోసం. మనకి జుబ్లీ హిల్స్లో ఒక ప్రఖ్యాత షోరూమ్ ఉంది. అందులో స్టాఫ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అతనికి ఆ షోరూమ్ ఓనర్కి ఒక అతను కాల్ చేసినాడు. నేను తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నా, మీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు అంటే ఈయన నంబర్ ఇచ్చినాడు. మీ అందరికీ మేము వ్యాక్సినేషన్ చేస్తాము, కాకపోతే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 1,10,000 అవుతుంది అని చెప్పినాడు. అంటే ఓకే నేను కట్టేస్తాను వేయండి అన్నాడు. అయితే మీరు ముందుగా బుక్ చేసుకోవాలి, ఇది ఈరోజు నాకు వేసేస్తే రేపు వచ్చి మీ స్టాఫ్ అందరికి ఇంజక్షన్ వేస్తామని చెప్పినాడు. వీళ్ళు నిజమే అనుకొని ఆయన చెప్పిన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి డబ్బులు వేసేసినాడు. అందులో అతను తెలుగులో మాట్లాడుతున్నాడు. ఈయన నమ్మేసేసి డబ్బులు వేసేస్తే నెక్స్ట్ డే రాలే వాళ్ళు. రాకపోతే ఈయన కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక అప్పుడు అర్థమైపోయింది ఇది ఏదో మోసం జరిగిందని. అతను ఏంటంటే ఎక్కువ చెన్నైలో ఉంటున్నాడు. చెన్నై, హైదరాబాదు అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. మొత్తానికి తెలుగుడే. కాబట్టి ఏంటంటే మనకి ఇదే సార్. ఇప్పుడు ఆ కేసు మీరు డిటెక్ట్ అయిందా? కాలేదు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కోవిడ్ సిచ్యువేషన్ కొంచెం తగ్గితే డిటెక్ట్ అయ్యింది. చెప్పిన కంప్లైంట్ ఆయన ఒక మీడియా పర్సన్ అయ్యుండి కూడా ఇలా ఏ విధంగా మోసపోయారంట. అదే మరి ఈ సిచ్యువేషన్ అటువంటిది. మనకి ఏంటంటే ఇప్పుడు మన స్టాఫ్ అందరికి వ్యాక్సినేషన్ వేసి ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదా తెలియని వ్యక్తి అయ్యారంటే మోసపోయారంటే దానికి అర్థం ఉంది. ఈయన ఆల్రెడీ మీడియా పర్సన్ అయ్యింది, ఆయన ఇలా పడ్డాడు ఆ బుట్టలో అని. ఇప్పుడు మనకి ఈ 12 కేసుల్లో ఎవరో కూడా ఇల్లిటరేట్స్ లేరు, అంతా ఎడ్యుకేటెడ్, అందరూ కూడా ఎడ్యుకేటెడే. కానీ సిచ్యువేషన్ వల్లనే ఆలోచించే శక్తిని పోగొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతనేం ఆలోచించాడంటే ఒక బిజినెస్ మ్యాన్గా నా స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తే స్టాఫ్ అంతా కోవిడ్ బారిన పడకుండా ఉంటే నా సేల్స్ బాగుంటాయి. ఎందుకంటే స్టాఫ్ అంతా పనిచేస్తేనే ఎక్కువ మందికి అన్నీ చూపించగలుగుతారు, సేల్స్ బాగా చేయగలుగుతారు, లాభాలు వస్తాయి. ఆయన ఆ కోణంలో, బిజినెస్ కోణంలో ఆయన ఒక రకంగా ఆలోచించినాడు. స్టాఫ్ మొత్తానికి ఏం చేస్తే స్టాఫ్లో ఒక గౌరవం వస్తుంది. ముందు మా ఓనర్ మా అందరికీ వ్యాక్సినేషన్ చేయించాడు, చాలా మంచోడు, ఇతని దగ్గర బాగా పనిచేయాలి మనము, ఇతని బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేయాలా అనే ఒక థాట్ ఎంప్లాయీస్లో వస్తుంది. దాని గురించి ఇతనేంటంటే ఎంప్లాయీస్లో మంచి పేరు వస్తుంది. తర్వాత రెండో వైపు బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది. బిజినెస్ ఇప్పుడు స్టాఫ్ సగం మంది కోవిడ్ వచ్చింది అనుకోండి, మరి లాస్లే కదా. సగం మంది స్టాఫ్ లేకపోతే కొన్ని బ్రాంచ్లు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఉన్న స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎట్లా చేసుకుంటాడు? ఆయనకు ఒక షోరూంలో 10 వింగ్స్ ఉంటే కనుక ఆ 10 వింగ్స్కి సరిపడా స్టాఫ్ని పెట్టుకుంటాడు. అందులో సగం మంది ఆగిపోతే అందులో 5 వింగ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఉద్దేశం మంచిదే కానీ తొందరపాటు వల్ల అది ఆయన ఏంటంటే మనకి స్టాఫ్కి ఒక రకమైన హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మన బిజినెస్ ఒక రకంగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన చేశాడు. కానీ అది ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫోన్ చేసినప్పుడు అసలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మనం పోతేనే అక్కడ క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంటే ఇంటికే మీ ఫోన్ చేసి నేను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నా, మీ స్టాఫ్కి వచ్చి వ్యాక్సినేషన్ చేస్తా అంటే అది కొంచెం ఆలోచించాల్సింది. వేరే ఇటువంటి షోరూమ్స్ వాళ్ళని అడగాల్సింది, ఇటువంటి ప్రోగ్రామ్ ఏమైనా నడుస్తుందా లేదా. లేకుంటే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ గూగుల్లో చూస్తే చాలా నంబర్లు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు వీళ్ళు చాలా ఉన్నాయి. లేదు ఆ గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్ గూగుల్లో చూస్తే వాళ్ళ నంబర్ దొరుకుతుంది. ఎవరికైనా కాల్ చేసి ఇటువంటి ప్రోగ్రాం అసలు ఉందా గవర్నమెంట్లో అని ఎంక్వైరీ చేసుంటే బాగుండేది. ఈయన ఆ ఎంక్వైరీ చేయాల.
గుడ్డిగా నమ్మేదే ఇదే ఉంటుంది. ఇప్పుడు సైబర్ దీంట్లో ఏంటంటే గుడ్డి నమ్మకం పనికిరాదు, ప్రతిదానికి వెరిఫికేషన్ కావాలి. ఇప్పుడు జాబ్స్ అని మోసపోయే వాళ్ళందరూ అంతే. ఫోన్ కాల్ చేసి నీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, నీకు 20,000 ఇంటర్వ్యూ ఛార్జెస్ అంటే వేసేస్తున్నారు. ఇంటర్వ్యూ కండక్ట్ అంటాడు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మా వాళ్ళు పోయి ఇప్పుడు ఢిల్లీ నుంచి మా టీం పోద్ది, టీం వెళ్ళి నువ్వు 4 దగ్గర చదివితే 4 దగ్గర వెరిఫికేషన్ చేయాలా, దానికి ఎక్స్పెన్సెస్ అవుతాయి కాబట్టి 30,000 వేయి అంటాడు. అంటే మన వాళ్ళు నిజం అనుకొని వేసేస్తున్నారు. అసలు నిజంగా ప్రైవేట్ కంపెనీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఉంటుంది, కానీ ఆ ఇష్యూ చేసిన ఇన్స్టిట్యూట్కి పోయి వాళ్ళు వెరిఫై చేయరు. అవును. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో మాత్రం 10th సర్టిఫికేట్ ఒకటి, డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి, మనకు వెబ్సైట్ వెరిఫికేషనే ఉంది. అది మనకేంటంటే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్లో మనకు లింక్స్ ఇచ్చారు. ఎస్ఎస్సి వాళ్ళు లింక్ ఉంటుంది. వీడిచ్చిన ఎస్ఎస్సి సర్టిఫికేట్ కొట్టంగానే అందులో ఎస్ఎస్సి సర్టిఫికెటు, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అది కొడితే సర్టిఫికెట్తో పాటు ఫోటో కూడా కనపడుద్ది. మనకి ఆ కంపారిజన్ ఉంది. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ జెన్యునా కాదా వెరిఫై చేసుకుంటానికి ఆన్లైనే వెరిఫై చేసేయచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళు ఎవరికి ఆ ఫెసిలిటీ లేదు, వెబ్సైట్ ద్వారా వెరిఫై చేసుకునే ఇది లేదు, వాళ్ళు ఎవరు పోరు కూడా. ప్రైవేట్ పర్సన్ కావాల్సింది ఏంటంటే రిక్రూట్ చేసుకుంటాడు, అబ్జర్వ్ చేస్తాడు, క్యాండిడేట్ మనకు పనికి వస్తాడా రాడా, పనికి రాడంటే 2 నెలలు చూసి తీసిపడేస్తాడు. వాళ్ళకేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కదా, ఏమిటి అది పెద్ద గవర్నమెంట్ టెస్టులు లాంటి కఠినమైన టెస్టులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళు కాదు. ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు అతను కూడా ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎక్కువ మంది వస్తే ఫిల్టరేషన్ బాగా పెట్టుకుంటాడు. 2-3 స్టేజ్లు పెడతారు, ప్రిలిమినరీ అని అదని ఇదని రిటన్ టెస్ట్. మరీ ఎక్కువ వస్తే రిటన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు వాళ్ళు ఇంటర్వ్యూస్తో పాటు. అలా ఫిల్టరేషన్ పెట్టుకుంటారు. ఫిల్టరేషన్ పెట్టుకొని తీసుకోవడమే కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి ల్యాప్టాప్ ఛార్జెస్ అంటాడు. ల్యాప్టాప్ ఏంటి, ల్యాప్టాప్స్ ఒకవేళ ఇస్తే కనుక ఫ్రీగా ఇవ్వాలి, కానీ జాబ్ ఇచ్చినోడు మళ్ళీ ల్యాప్టాప్కి డబ్బులు వసూలు చేసే కంపెనీ అది ఇంకా శాలరీ ఏమిస్తుంది. ల్యాప్టాప్ ఛార్జీలు అంటే వీళ్ళు గుడ్డిగా, వీళ్ళకి ఏంటంటే ఒకటే నాకు జాబ్ వస్తుందనే సంతోషం తప్ప మిగతా ఈ ల్యాప్టాప్ వాళ్ళు మన దగ్గర ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంది. ఒకవేళ డబ్బులు కట్ చేయాలనుకుంటే నా శాలరీలో నెలకు ఒక 5,000 కట్ చేసుకోవచ్చు కదా అని ఎవరు ఆలోచించడం. ఇట్లా అనాలోచితంగా పోవడం వల్ల మెయిన్ ఇప్పుడు మనకి ఓటీపీ విషయాల్లో వస్తే ఓటీపీ అని వస్తుంది, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు, దిస్ ఈజ్ ది ఓటీపీ ఫర్ ఏ పిఓఎస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సో అండ్ సో అమౌంట్ ఫ్రమ్ సో అండ్ సో వెబ్సైట్. అంటే మనం ఎక్కడ ఏమి కొంటుంది, ఎంత అమౌంట్ కొంటుంది, దాని గురించి ఇది ఓటీపీ అని క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంటుంది. ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడంటే నేను ఒక ఆథరైజేషన్ కోడ్ పంపిస్తున్నా మీకు, అది చెప్పండి అంటాడు. మన వాళ్ళు ఇదంతా చదవరు, వాడు కొంచెం తొందర పెడతాడు. వాడికేంటి చదివితే మళ్ళీ మన బండారం బయటపడుద్ది అనే ఉద్దేశంతో వాడు తొందర పెడతాడు. మన వాళ్ళు ఏంటంటే దాన్ని చదివే టైం ఇవ్వట్లేదని చెప్పేసి మన నంబర్ కనపడంగానే ముందు కోడ్ చెప్పేస్తున్నారు. కోడ్ అని చెప్తే అదేంది ఓటీపీ ఉంటుంది. అక్కడే ఫస్ట్ మెన్షన్ చేయటమే ఓటీపీ ఫర్ అని చెప్పి వస్తుంది. ఓటీపీ చెప్పేస్తే డబ్బులు పోతాయి. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్ వస్తుంది, సో అండ్ సో అమౌంట్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ అని. అప్పుడు కానీ అలర్ట్ గారు ఒక్కొక్కసారి వీళ్ళు అది పోయిన తర్వాత మళ్ళీ వాడినే కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు వాడు చీటర్ అని తెలిసింది, చీటర్ అని తెలిసి డబ్బులు పోయినాయి అని తెలిసి మళ్ళీ వాడిని కాంటాక్ట్ చేస్తే మీ అన్నీ రిఫండ్ చేస్తాను, ఇది టెక్నికల్ ఎర్రర్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకొక ఓటీపీ పంపిస్తున్నాడు. ఈసారి ఒక కోడ్ పంపిస్తున్నా అది చెప్పండి అంటాడు. మళ్ళీ ఇంకో కోడ్ పంపించి ఇలా 2-3 టైమ్స్ కూడా చెప్పేస్తున్నారు. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత రెండోసారి అలర్ట్ అవ్వాలి మనం. కాకుండా 2-3 టైమ్స్ చెప్పడం వల్ల ఏంటంటే పెద్ద అమౌంట్స్ పోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఈ తొందరపాటు పనికిరాదు ఇందులో. సార్ కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయండి, పర్సనల్ లోన్ మీకు శాంక్షన్ అయింది, మీ స్కోర్ బాగుంది, మీకు 1 lakh ఇస్తాం, ఈ లింక్ క్లిక్ చేయండి చాలు అంటున్నారు. అది నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మన బ్యాంకులు అందరూ లోన్లు ఇస్తుంటారు, వాళ్ళు ఇలా మెసేజ్లు ఏం పంపరు. కాకపోతే టెలిమార్కెటింగ్ ఉంది కొంత.
టెలిమార్కెటింగ్ ఉన్నంత మాత్రం వాళ్ళు ఏం చెప్తారు, మీరు బ్యాంకుకి పోయి కన్సల్ట్ అవ్వండి, మీ డీటెయిల్స్ అన్నీ, లేదంటే మా రిప్రజెంటేటివ్ వస్తాడు, ఫిజికల్గా వస్తాడు, వచ్చి బ్యాంక్ ఫామ్ ఫిల్ చేయించుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కాంపిటీషన్ అయిపోయింది. ఒకప్పుడు ఇట్లా కాంపిటీషన్ లేదు. మనమే పోయి బ్యాంకు చుట్టూ 10 రోజులు తిరిగితే కానీ 2-3 నెలలు తిరిగిన తర్వాత లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మేము లోన్ ఇస్తాం తీసుకోండి అని ఎమ్మడబడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఫిజికల్గా వెరిఫికేషన్ ఉండాలి. వాళ్ళ రిప్రజెంటేటివ్ మన దగ్గరికన్నా రావాలా, మనమన్నా బ్యాంకుకి పోవాలా. అలా కాకుండా మనకి ఎక్కువ అమౌంట్లో ఇప్పుడు 5 లోన్స్ కూడా 5 lakh లోన్ అంటాడు, 5 lakhs 10 lakhs ఇస్తామంటారు. 10 lakhs ఎవరైనా సరే మన గురించి ఏం వెరిఫై చేయకుండా ఓన్లీ సిబిల్ స్కోర్ మీద 10 lakhs ఇచ్చేస్తే మనం కట్టకపోతే వాడి పరిస్థితి ఏంటి? ఇచ్చేవాడు అది ఆలోచించుకుంటాడు కదా, తీసుకునేవాడు అంటే అది అంత దూరం ఆలోచించండి. నేనే ఉన్నాను, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, నీకు స్కోర్ బాగుంది, నీకు 1 CR ఇస్తామని, కానీ నేను ఆశపడతా. అవును, వాడు కడతానా లేదా, నేను కట్టకపోతే వాడేం చేస్తాడు అన్న ఆలోచన ఉండదు. వాడు ఒక లింక్ ఇస్తాడు, లింక్ క్లిక్ చేస్తాడు, ఇంకా సినిమా అంతా స్టార్ట్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ముందు కొన్ని కంపెనీ, మ్యాక్సిమం కంపెనీస్ ఏంటంటే మన బయోడేటా అడుగుతారు. అడిగి అదంతా ఫిల్ చేసిన తర్వాత నుంచి చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీ బయోడేటా మొత్తం మాకు వచ్చేసింది, ప్రాసెసింగ్ స్టార్ట్ చేసినాం, ఈ ప్రాసెసింగ్ గురించి ప్రాసెసింగ్ ఫీజు కట్టాలా, 4,500 5,000 ఇలా కొద్దిగా తక్కువ అమౌంట్ చెప్తారు. మనది పెద్ద అమౌంట్ కదా, 5 lakhs లోన్ కాబట్టి 5,000 ఏమో కట్టేద్దామని కట్టేస్తారు. కట్టేసిన తర్వాత మీ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటారు. అది ఇంకొంచెం పెంచుతారు, 15,000 17,200 అని అట్లా చెప్తారు. సరే వీళ్ళు మళ్ళీ ఇదేం డబ్బులు అడుగుతున్నారని చెప్పి అది కూడా కట్టేస్తారు. అది కట్టేసిన తర్వాత ఇదిగో మా మేనేజర్ గారు మాట్లాడుతున్నారు, అప్రూవల్కి రెడీ అయిపోయింది, చెక్ తయారు చేస్తున్నారు, మా మేనేజర్ గారు మాట్లాడతారు మీతో అని చెప్పేసి ఆయనతో మాట్లాడించి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఆయన కొన్ని డౌట్స్ వస్తున్నాయి, ఆ డౌట్స్ రాకుండా మనం మేనేజ్ చేయాలంటే ఆయనకు ఒక 25,000 బ్రైబ్ ఇస్తే అయిపోద్ది, ఓ 25,000 కట్టను అంటాడు. ఆ 25 చేస్తారు. అది వేసిన తర్వాత చెక్ రెడీ అయిపోయింది అని ఒక ఫేక్ చెక్ వాట్సాప్ చేసేస్తారు. ఒక చెక్ మీద ఈయన పేరు మీద 5 lakhs రాసేసేసి ఈయనకి వాట్సాప్ చేసి చెక్ రెడీ అయింది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనికి GST ముందే కట్టాలంటారు. తర్వాత మేము కట్టుకోవాల్సి వస్తుంది నీకు పంపించేస్తే అని GST అంటారు. GST ఫస్ట్ ఒకేసారి 18% అంటే భయపడతారని చెప్పేసి ముందు స్టేట్ GST కట్టాలని చెప్పేసి 9% కట్టించుకుంటారు. ఆ తర్వాత సెంట్రల్ GST కట్టాలా అని మళ్ళీ ఇంకొక 9%. వాళ్ళ టెక్నిక్ ఏంటంటే ఒకసారి 1,00,000 కట్టు అంటే నాకు కావాల్సింది 5 లక్షలు అయితే 1,00,000 నీకు కడితే ఇంకా నాకెందుకయ్యా లోన్ అంటాడు. అది అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు అదే 5,000 అంటే పెద్ద బాధపడరు, వేసేస్తారు. అట్లా చిన్న చిన్నగా వీడికి నొప్పి తెలియకుండా లాగుతుంటారు అనమాట. అట్లా 5,000తో స్టార్ట్ చేసి 10,000 20,000 10,000 20,000 మరీ ఎక్కువకు పోరు. ఎదుటోడు కనుక డబ్బులు చెప్పగలను టప్పని వేసేస్తున్నాడు అంటే కనుక కొంచెం పెంచుతారు అమౌంట్, 40 అడిగేస్తారు. ఈ 20 కడతానికి ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటే కనుక 20కే గ్యాప్ ఇస్తారు. చాలా గ్యాప్ ఇచ్చి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మరి ఇంకో 10 రోజుల తర్వాత మా వాళ్ళు కొంతమంది స్టాఫ్ సరిగ్గా రావట్లేదు, ఆ క్లర్క్ సెలవు పెట్టాడు, ఈ క్లర్క్ సెలవు పెట్టాడు, ఆయన కాలు ఇరిగింది, ఈయనకి యాక్సిడెంట్ అయింది, ఇట్లాంటి మాటలు చెప్తారు. చెప్పి మీ ఫైల్ ఇంకొక వారంలో కంప్లీట్ అయిపోయిద్ది, చెక్ డిస్పర్స్ చేసి ఆయన ఈరోజు ఏదో ఇబ్బందుల వల్ల రాలేదు, ఇట్లాంటి మాటలు చెప్పి ఒక 10 రోజులు డ్రాగ్ చేస్తారు. 10 రోజుల తర్వాత ఏంటంటే 20,000 కట్టిన మాట మర్చిపోతాడు ఈయన. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు, ఇంకొక 20,000. ఇలా కొంచెం టైం గ్యాప్ ఇవ్వటం, 20,000 అట్లా. లోన్ అమౌంట్ 5 lakh అయితే 3 lakhs చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 5 lakhs లోన్ తీసుకోవటం కోసం 3 lakhs వీళ్ళే వాళ్ళకి లోన్ ఇస్తున్నట్లు ఉంది. 3 lakhs వేసి వచ్చేసి నువ్వు అసలు ఎంతయా నీ లోన్ అంటే సార్ 5 lakhs సార్ అంటాడు. మరి నువ్వు ఏంది మొత్తం పెద్ద లిస్ట్ తీసుకొస్తాడు, అన్ని కట్టినవన్నీ. అవన్నీ చూస్తే ఒక 30 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, 5,000 10,000 15,000 20,000 ఇట్లా
మరి ఇన్నిసార్లు నువ్వు ఎట్లా డబ్బులు కట్టినావా అంటే, సార్ ఇది మొత్తం 3 నెలలు అయింది, 4 నెలలు అయిపోయింది, ఆ 4 నెలల టైంలో నేను గమనించుకోలేదు. ఫస్ట్ 5,000 అంటే వేసేసిన, తర్వాత 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10,000 అన్నారు. ఇలా కొంచెం కొంచెం టైం గ్యాప్ ఇస్తూ వేస్తునేసరికి నాకు కూడా అర్థం కాలేదు. తీరా మొత్తం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత లాస్ అయింది నాకు అని చెప్తారు. ఏంటంటే ఒకటే, లోన్ ఇచ్చేవాడు అసలు రిజిస్ట్రేషన్ ఫీజులు, ఈ ఫీజులు, ఆ ఫీజులు డబ్బులు అడిగినారు లోన్ ఇచ్చేవాడు అంటే అది లోన్ ఇచ్చేవాడు కాదు. సాధారణంగా లోన్లో కట్ చేసుకొని వాళ్ళు వేస్తారు కదండి. ఏదున్నా లోన్లో కట్ చేసుకొని కూడా లోన్ ఇచ్చిన ఇప్పుడు మనకి ఈ లోన్ యాప్స్ ఏవి, ఈ చైనీ లోన్ యాప్స్ మనం కేసులు చేసినాం. అందులో అందరూ కూడా 5 lakhs లోన్ తీసుకుంటే వాళ్ళు 3,800 రూపీస్ వేస్తున్నారు. 1,200 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అని కట్ చేస్తున్నారు. అది గ్యాప్ ఏంటంటే వారమే, 1 వీక్లో రిటర్న్ కట్టేయాలి డబ్బులు. 1 వీక్లో కట్టడానికి 5,000కి 1,200 రూపీస్ సర్వీస్ ఛార్జ్. దానికి ఇంట్రెస్ట్ ఉండవు. ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ అంత టూ మచ్ ఇంట్రెస్ట్ ఆక్వర్డ్గా ఉంటుందని చెప్పేసి సర్వీస్ ఛార్జ్ అంటారు. ఆ సర్వీస్ ఛార్జ్ పేరుతో ఏంటంటే ఇలా 5,000కి 1,200 రూపీస్ కట్ చేసుకొని డబ్బులు వేయటం, వారంలో కట్టకపోతే కాల్స్ చేసి బెదిరించడం, తిట్టడం, అబ్యూజ్ చేయటం, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కాల్స్ చేయటం, హరాస్మెంట్ చేస్తారు. ఇవి చిన్న అమౌంట్స్ కాబట్టి కట్టిన డబ్బు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న అమౌంట్ కోసం ఎందుకులే వాళ్ళు ఇట్లాంటి న్యూసెన్స్ చేస్తున్నారని కట్టేస్తున్నారు. పెద్ద అమౌంట్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు డబ్బు కట్టలేనోడికి 5 లక్షలు లోన్ ఇచ్చి నువ్వు కడతావా లేదా అని చెప్పి వాడిని ఎంత తిట్టినా కట్టడు. తిట్లు కలివాడు పడిపోతాడు తప్ప రిటర్న్ కట్టడం అనేది వల్ల కాదు. పెద్ద అమౌంట్స్ కట్టడం అంత ఈజీ కాదు. అందుకని చెప్పి ఇచ్చేవాడు ఏం చేస్తాడంటే ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకుంటాడు. ఆన్లైన్లో వీళ్ళలాగా ఫోన్ మాట్లాడి డబ్బులు వేసేసేది ఉండదు. కాబట్టి మనకు ఎవడైనా పెద్ద అమౌంట్ ఆన్లైన్లో లోన్ ఇస్తాను అన్నాడంటే కనుక 100% ఫేక్ ఉంటుంది అది. సార్, ఇది కాకుండా కొంతమంది అబ్బాయిలను టార్గెట్ చేసుకుంటూ వీడియో కాల్ చేస్తున్నారు, ఆ తరహా మోసం. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి రాజస్థాన్లో ఉండేవాళ్ళు చేస్తున్నారు. ఈ రాజస్థాన్లో ఉండే నోటోరియస్ క్రిమినల్స్ భరత్పూర్, ఆల్వార్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచే చేస్తారు ఇవి. ఈ 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఒకప్పుడు రాబరీస్ అండ్ డెకాయిటీస్ చేసేవాళ్ళు. ఈ రాబరీ డెకాయిటీ గ్యాంగ్ అంతా, రాబరీ డెకాయిటీలు ఏంటంటే ఎవరికన్నా కత్తితోని కొంచెం చిన్న ఘాటేసి 10,000 తీసుకొచ్చుకున్నా అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిపోద్ది. అవి ఏంటంటే సీరియస్ అఫెన్సెస్. వచ్చిన అమౌంట్ ఏమో 10,000 ఉంటుంది, శిక్ష మాత్రం లైఫ్ ఉంటుంది. ఇదైతే ఆన్లైన్లో రోజులో 10 లక్షలు దోచుకున్న మ్యాక్సిమం పనిష్మెంట్ 7 years. అందువల్ల ఏంటంటే దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి, ప్లస్ ఇందులో పట్టుబడే ఇది చాలా తక్కువ. ఏంటంటే మనిషి కనపడ్డం, ఐడెంటిఫై చేయరు, ప్లస్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత అకౌంట్లోకి డబ్బులు వేయించుకోరు. ఎవడో అనామకుడు ఫేక్ అకౌంట్లోకి డబ్బులు వేయిస్తారు. ఆ తేవటానికి ఒక ఏజెంట్ని పెట్టుకుంటారు విత్డ్రా చేసి తేవటానికి. ఇప్పుడు మనం విత్డ్రావల్ దగ్గర ఏటీఎం ఫుటేజ్ తెప్పిస్తే కనుక ఎవడో థర్డ్ పర్సన్ ఫోటో వస్తుంది. థర్డ్ పర్సన్ ఫోటో వస్తే నాకు వాడికి ఏం సంబంధం, నన్ను అరెస్ట్ చేశారంటాడు, వాడిని అరెస్ట్ చేయమంటాడు. ఇప్పుడు వాడి కోసం మనం ఊరంతా తిరగలేము. ఒక మనిషిని ఫోటో మీద ఐడెంటిఫై చేయడం కష్టం. అట్లా తప్పించుకునే మార్గాలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఫోన్ ఉంది, గూగుల్లోనే అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు. ఎలా చీట్ చేయొచ్చు అనేది ఒక రీసెర్చ్ లాగా పెట్టుకొని ఫేస్బుక్లో చీట్ చేయాలంటే ఎట్లా, OLXలో చీట్ చేయాలంటే ఎట్లా. వీళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ మోసం ఏంటంటే ఆర్మీ అవతారం. ఆర్మీ ఆఫీసర్ని నేను CISFలో పనిచేస్తున్నా, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా అని చెప్పి, ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ OLXలో అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేవాళ్ళు. అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి ఒక బైక్ కానీ 4-wheeler కానీ ఇవి పెడతారు ఎక్కువ, ఫోన్స్ కానీ పెడుతుంటారు. 2-wheelers 4-wheelers ఎక్కువ పెడతారు. ఈ 2-wheelers 4-wheelers యాడ్స్ పెడితే చాలా తక్కువ రేటుకి పెడతారు. ఫొటోస్ ఏమో కొత్తగా మెరిసిపోయే ఫొటోస్ పెడతారు. కాంటాక్ట్ చేస్తే కనుక ఎవరైనా అందులో పెట్టిన రేటే తక్కువ,
మళ్ళీ బార్గెన్ చేస్తే ఇంకొంచెం తగ్గిస్తారు. తగ్గించి నేను ఆర్మీలో పనిచేస్తున్నా, పలానా సికింద్రాబాద్లోనో లేదంటే మెహదీపట్నం క్యాంపులో ఉన్నాను, ఇప్పుడు బండి తీసుకురావడం కుదరదు, నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను ఇక్కడ వచ్చేసిన జమ్మూ కాశ్మీర్కో లేకపోతే ముంబైకో వచ్చేసా, ఒక పని చేస్తాను, మా ఆర్మీ క్యాంపు నుంచి బండి పంపించాలి అంటే కనుక ప్యాక్ చేసి ఆర్మీ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించాలా, ప్యాకింగ్ ఛార్జెస్ అంటాడు ఫస్ట్. ప్యాకింగ్ ఛార్జెస్ అని చెప్పి కొంచెం చిన్న అమౌంట్ కట్టించుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొంత కట్టించుకుంటారు. తర్వాత ఆర్మీ గేట్ ఛార్జెస్ అంటాడు. ఇలా రకరకాల పేర్లు చెప్పేసేసి ఫస్ట్ 30,000కి ఇస్తానని ఒప్పుకుంటే 1,20,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇలా ముందు ఆర్మీ ఛార్జెస్ అని, గేట్ ఛార్జెస్ అని, ప్యాకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం అనుకున్న దాంట్లో హాఫ్ కాస్ట్ కట్టు, 50% కడితే ఇస్తాం లేకపోతే లేదంటారు. అది కట్టిన తర్వాత మిగతా 50 కూడా కట్టేయాలంటారు. అది కూడా కట్టిన తర్వాత ఇప్పుడు మా ఓనర్ ఒప్పుకోవట్లా, దీని కాస్ట్ యాక్చువల్గా 2 lakhs, నీకు 30,000కి ఇచ్చినాడు, వేరే బేరం వచ్చింది, వాళ్ళు 2 lakhs ఇస్తామంటున్నారు, మరీ తక్కువైందని మా ఓనర్ ఒప్పుకోవట్లేదు, నువ్వు ఇంకో 50,000 వేస్తే నీకు ఇస్తాం లేకపోతే లేదంటారు. ఇప్పుడు ఆల్రెడీ కొంత కట్టేశాడు, పోన్లే అది యాక్చువల్గా కాస్ట్లీ బండి కదా, మనకేదో తక్కువకి ఇస్తానన్నాడు, ఇంకో 50 కడితే ఇచ్చేస్తానన్నాడు, ఇది కూడా కట్టేస్తున్నాడు. ఇలా 30,000 రూపీస్కి మాట్లాడుకున్న బండిని 1,20,000 కట్టి లాస్ట్కి బండి రాదు. మనకేంటంటే ఇందులో బండి కొనేటప్పుడు ఎప్పుడైనా సరే అసలు ఫిజికల్గా వెరిఫై చేయాలి, అది బండి కండిషన్లో ఉందా లేదా, ఊరికే పైకి కలర్ వేసి ఫోటో తీసినాడా మనం చెక్ చేసుకోవాలి కదా. ఇంజిన్ సరిగ్గా లేని బండికి కలర్ వేస్తే కూడా ఆ ఫోటోలో కొత్తగా కనపడుద్ది. ఆ కొత్తగా కనపడిందని చెప్పి మనం అట్రాక్ట్ అయ్యి డబ్బులు కట్టేస్తే ఒకవేళ నిజంగా వచ్చినా కూడా అది కండిషన్లో లేని వెహికల్ వస్తే మనకు ఉపయోగం లేదు. కాబట్టి ముందుగా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టే యాడ్స్ తగ్గించేసి మన యాడ్స్ మీద కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు రెంటల్కి OLXలో, క్విక్కర్లో, ఫేస్బుక్లో మా హౌస్ రెంట్కు ఉందని చెప్పి యాడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు కాల్ చేసి నేను ఆర్మీలో పనిచేస్తున్నా, నాకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, హైదరాబాద్ రావాలి కాబట్టి నేను హైదరాబాద్లో సెట్ చేస్తే మీది చాలా బాగా కనపడింది, నాకు రెంట్ ఎంత అని అడుగుతారు. నేను 20,000 25,000 చెప్తే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలంటే 2 months అంటారు. 40,000 నేను మీకు ముందు అడ్వాన్స్ పంపించేస్తా అని చెప్పి ఒక QR కోడ్ పంపుతారు. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే కనుక అదేంటంటే QR కోడు మనం పే చేయడానికి కావాలి. వీళ్ళు స్కాన్ చేయగానే ప్రొసీడ్ టు పే ఆప్షన్ వస్తుంది. ప్రొసీడ్ టు పే కొడితే 40,000 ఇలా వెళ్ళిపోద్ది. ఇలా వెళ్ళిపోగానే ఇదేంటి మీరు నాకు డబ్బులు పంపుతానన్నారు, ఇప్పుడు స్కాన్ చేస్తే నా డబ్బులు పోయినాయి, ఇలా చేశారు ఏంటి అంటే ఇది టెక్నికల్ ఎర్రర్, మీకు మళ్ళీ రిఫండ్ చేసేస్తున్నా మొత్తం, మళ్ళీ స్కాన్ చేయండి అని చెప్పి మళ్ళీ ఇంకొక QR కోడ్ పంపుతాడు. అది స్కాన్ చేస్తే మళ్ళీ డబ్బులు పోతాయి. ఇలా 2-3 times QR కోడ్ పంపించి చీట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ముందు అసలు మన ఇల్లు చూడకుండా నేను డబ్బులు కట్టేస్తా అంటే కనుక సస్పెక్ట్ చేయాలి. ప్లస్ ఒకటే, ఆర్మీ ఆఫీసర్ని ఆయన కనుక వాడి ఐడెంటిటీ కార్డు అవి పంపించాడు అంటే కనుక అది 100% ఫ్రాడ్. ఆర్మీ ఆఫీసర్ పేరుతో మోసాలన్నీ కూడా ఈ రాజస్థాన్లో ఉండే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆర్మీ ఆఫీసర్కి నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, నాకు మీ ఇల్లు ఇవ్వండి అని చెప్పుకోవాల్సిన పని లేదు. అందులో సొసైటీలో చాలామందికి ఆర్మీ అంటే వీడితో తలకాయ నొప్పి, ఖాళీ చేయరు, మొరటగా ఉంటారు, వాడిని ఖాళీ చేయాలంటే చాలా ఇబ్బంది అని చెప్పి ఆర్మీ అని చెప్తే అసలు అద్దెకి ఎవరు. అటువంటిది వీళ్ళు ఆర్మీ అని చెప్తే దేశభక్తులను నమ్మేసి QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు మోసపోతున్నారు. సరే, వీడియో కాల్ మోసం అయితే ఇతర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 4 types ఆఫ్ అఫెన్సెస్ చేస్తున్నారు. ఒకటేమో OLXలో వాళ్ళు యాడ్స్ పెట్టి చిన్న డబ్బులు వేయించుకునేది. రెండోది మనం పెట్టిన యాడ్స్కి రెస్పాండ్ అయ్యి డబ్బులు తీసుకునేది. మూడోది ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంది, మీ ప్రొఫైల్లో కనుక మీరు సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టుకోకపోతే అందరూ మీ ఫ్రెండ్ లిస్ట్ చూడొచ్చు, అలాగే మీ ఫొటోస్ అందరూ కాపీ చేసుకోవచ్చు. సేమ్ మీ ఫోటో కాపీ చేసేస్తాడు మురళి అని చెప్పి ఒక ఫేక్, సేమ్ మీ దాంట్లో ఏదైతే ఉందో అక్షరం పొల్లు పోకుండా అదే పేరుతో ఇంకోటి క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేస్తే
రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఏం తేడా ఉండదు. ఇంటర్నల్గా ఉండే ఐడీస్ తేడా ఉంటాయి తప్ప పైకి అపియరెన్స్ రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ పంపుతాడు, ఎందుకంటే మీ ఫ్రెండ్ లిస్ట్ అంతా కనపడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తాడు ఫ్రెండ్ రిక్వెస్ట్లు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చిన వాళ్ళంతా ఏంటి మురళి మళ్ళీ పంపించాడు ఏంటి అని చెప్పి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో ప్రొఫైల్ ఏమైనా పెట్టాడేమో, పాస్వర్డ్ మర్చిపోవటం ఎట్లా ఏదైనా అయ్యి ఉంటుందని చెప్పి కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరితో చాటింగ్ మొదలు పెడతాడు. చాటింగ్ మొదలుపెట్టి హాయ్ హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ అంటాడు. తర్వాత ఐ ఆమ్ ఇన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ 22,000 రూపీస్ ప్లీజ్ సెండ్ మీ అని ఒక గూగుల్ పే నంబరు ఫోన్పే నంబర్ ఇచ్చేస్తాడు. ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల, ఎందుకంటే వాడి బిజినెస్ ఇదే కదా, రోజులో ఎంతమందిని టార్గెట్ చేసామా అనేది ఒకటి ఉంటుంది కాబట్టి పెద్ద లాంగ్ చాటింగ్ చేయడు. వీళ్ళు ఎవరైనా ఒక 10 మందితోనో 20 మందితోనో చాటింగ్ చేస్తే ఒకళ్ళిద్దరు డబ్బులు వేసినా చాలు, ఒక 2 గంటల్లో 20,000 వచ్చేస్తాయి. అలా డబ్బులు వచ్చేసిన తర్వాత ఎంతమందిని టార్గెట్ చేస్తే అంతమంది. ఈలోపు అలర్ట్ అయిపోయినారు అందరూ, ఇక డబ్బులు రావు అనుకుంటే దాన్ని డీయాక్టివేట్ చేసేస్తాడు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఫేస్బుక్లో ప్రైవసీ సెట్టింగ్లో ఒక ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మళ్ళీ ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంది. ఈ ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్తే హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ ఆప్షన్లో మనం మీ ఓన్లీ పెట్టుకోవాలి. అది బై డిఫాల్ట్ ఏంటంటే పబ్లిక్ ఉంటుంది. ఆ పబ్లిక్ ఉంటే కనుక మన ఫ్రెండ్ లిస్టు మొత్తం అందరికీ చూడొచ్చు. అలా చూడటం వల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియటం వల్ల ఇట్లా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ ఫ్రెండ్స్ అందరికి రిక్వెస్ట్లు పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చేయాలి. మనం మీ ఓన్లీ ఆప్షన్ చేసుకోవచ్చు కదండి. ప్రొఫైల్ లాకింగ్ ఇది అయిన తర్వాత ప్రొఫైల్ లాకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ ఆప్షన్లో మీ ఓన్లీ పెట్టుకోవాలి. మీ ఓన్లీ పెట్టుకుంటే మన ఫ్రెండ్స్ లిస్టు మనకు తప్ప వేరే వాళ్ళకి కనపడదు. అవసరం లేదు కదా వేరే వాళ్ళకి మన దాంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయం వేరే వాళ్ళకి తెలియాల్సిన పని ఏముంది. సార్ ఇప్పుడు మీరు అన్నిట్లుగా వాడు ఫేక్ పంపించాడు అనుకోండి ఫ్రెండ్ రిక్వెస్ట్, అది ఫేక్ అనే విషయం నాకు తెలుసు లేదా మీకే తెలుసు, వెంటనే మీరు రిపోర్ట్ చేయొచ్చు ఫేస్బుక్కి. చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఉంది, నా ప్రొఫైల్ వేరే ఫేక్ క్రియేట్ చేసినాడు. ఇప్పుడు నేను కనుక నా పేరు సెర్చ్లో కొడితే ఫేస్బుక్ ఓపెన్ చేసి అందులో 2 ప్రొఫైల్స్ వస్తాయి, ఒకటి ఒరిజినల్ ఒక డూప్లికేట్. ఒరిజినల్ ఏది నా ఒరిజినల్ నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాది ఎప్పటి నుంచో పాత ప్రొఫైలు, ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫేక్ ప్రొఫైల్ ఏంటంటే వాడు రీసెంట్గా ఒక రోజులో క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఉంటుంది, ఫ్రెండ్ లిస్ట్ తక్కువ ఉంటుంది. మనకు అపియరెన్స్లో అదొక్కటే మనం గమనించగలిగేది. ఫేక్ ప్రొఫైల్కి ఏంటంటే ఫ్రెండ్ లిస్ట్ తక్కువ ఉంటుంది, మన దానికి ఎక్కువ ఉంటుంది. ఫేక్ ప్రొఫైలు ఈ ఒరిజినల్ ప్రొఫైల్ నుంచి ఆ ఫేక్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ఫోన్ మధ్యలో 3 చుక్కలు వస్తాయి. ఆ చుక్కల దగ్గర క్లిక్ చేసినట్లయితే కనుక మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫైండ్ ఆ రిపోర్ట్ అని వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రొఫైల్కి క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షనే ప్రిటెండింగ్ టు బి సమ్వన్ అనేది వస్తుంది. ఈ ప్రిటెండింగ్ టు బి సమ్వన్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. మీ సెలబ్రిటీ యాజ్ ఎ ఫ్రెండ్ అని. మీ సెలబ్రిటీ ఫ్రెండ్లో మనం మీ కొడితే అంటే వేరే వాడు నాలాగా ప్రొఫైల్ క్రియేట్ చేశాడు అని చెప్పి మనం ఫేస్బుక్కి రిపోర్ట్ చేస్తున్నాం. ఆ మీ అనేది కనుక సెలెక్ట్ చేసి ఫేస్బుక్ రిపోర్ట్ చేసినామంటే వితిన్ 10-15 మినిట్స్ అది డీయాక్టివేట్ అయిపోతుంది. ఎవరిదైనా సరే ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ అయితే ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మనం దాన్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫేస్బుక్కు నోటీస్ పెడితే వాళ్ళకు వచ్చే 100 నోటీసుల్లో మన చూసి వాళ్ళు డీయాక్టివేట్ చేయడానికి టైం పడుతుంది. ఇదైతే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ నుంచి ఆ ఫేక్ది ఓపెన్ చేసి ఫేస్బుక్ రిపోర్ట్ ఏంటంటే ఎక్కువ మంది ఫేక్ ప్రొఫైల్ అని చేస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్ అని చెప్పి 100 మంది చేస్తే కానీ ఫేస్బుక్ కూడా రెస్పాండ్ కాడు. అంటే ఎక్కువ మంది చేయాలి. 20 అబోవ్ చేస్తే అప్పుడు తీసేస్తాడు. కానీ ప్రిటెండింగ్ టు బి సమ్వన్లో మీ అని కనుక పెట్టినాము అంటే ఇమిడియట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు నేను నా ఫేస్బుక్ని ఇంకొకటి క్రియేట్ చేసుకున్నాడు, నా వరకు రాకముందే నా ఫ్రెండ్ చూశాడు మురళీధర్ ఫేక్ అకౌంట్ అని, ఆయన కానీ రిపోర్ట్ చేయొచ్చు కదా? ఫేక్ అని చేయగలుగుతాడు, ఫేక్ అని చేయొచ్చు, లేదంటే యాజ్ ఏ ఫ్రెండ్
ప్రిటెండింగ్ టు బి కాదు సార్, ఆయన మీ అనే దీంట్లో ఏం కొట్టాలి అక్కడ? ప్రిటెండింగ్ టు బి సమ్వన్ కొట్టాలి ఫస్ట్. అచ్చా. దాంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మీ యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ సెలబ్రిటీ అని. సెలబ్రిటీ లాగా ప్రిటెండ్ చేస్తున్నాడు అనేది, సెలబ్రిటీసీ చేస్తే మనం సెలబ్రిటీ లాగా ప్రిటెండ్ చేస్తున్నాడని కొట్టచ్చు. లేదంటే మన ఫ్రెండ్ అనుకోండి, యాజ్ ఎ ఫ్రెండ్ కొట్టచ్చు. అచ్చా. ప్రిటెండింగ్ టు బి యాజ్ ఎ ఫ్రెండ్. యాజ్ ఎ ఫ్రెండ్ అన్నప్పుడు మన ఫ్రెండ్ ప్రొఫైల్ అడుగుద్ది. ఆ ఫ్రెండ్ ప్రొఫైల్ మనం ముందే దాని యూఆర్ఎల్ లింక్ కాపీ చేసి పెట్టుకోవాలి. అచ్చా. లేకపోతే ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ అన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ లిస్ట్ చూస్తే మీ 2 ప్రొఫైల్ కనపడతాయి. అవును. ఆ 2 ప్రొఫైల్లో ఒరిజినల్ క్లిక్ చేస్తాడా డూప్లికేట్ క్లిక్ చేస్తాడా అర్థం కాదు. అందుకని ఒరిజినల్ లింక్ ముందే పెట్టుకోవాలి మనం. యాజ్ ఎ ఫ్రెండ్ చేయొచ్చు, లేదంటే ఫేక్ ప్రొఫైల్ లాగా రిపోర్ట్ చేసినా సరే, ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే ఫేక్ ప్రొఫైల్ అని చెప్పేసి డిలీట్ అయిపోతుంది. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరిదైతే క్రియేట్ అయిందో అతనికి తెలుస్తుంది ఎట్లాగో ఫ్రెండ్స్ ద్వారా. అతనే ఆ ఫేక్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 చుక్కలు వస్తాయి, దాన్ని కొడితే ఫైండ్ సపోర్ట్ ఆర్ రిపోర్ట్ ప్రొఫైల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రిటెండింగ్ టు బి సమ్వన్. ప్రిటెండింగ్ టు బి సమ్వన్తో పాటు ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రిటెండింగ్ టు బి సమ్వన్ కొట్టిన తర్వాత మీ కొట్టాలి. ప్రిటెండింగ్ టు బి మీ అని కొట్టి ఫేస్బుక్ రిపోర్ట్ కొట్టేస్తే నెక్స్ట్ అని వస్తుంది. అవి క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఫ్రెండ్ లిస్ట్లో బయటకు కనపడకుండా మీ ఓన్లీ ఆప్షన్ పెట్టుకొని ఫ్రెండ్ లిస్ట్ బయట వాళ్ళకి కనపడకుండా చేయటం ఒకటి. తర్వాత ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఎందుకు లాక్ చేసుకోవాలంటే, ప్రొఫైల్ ఓపెన్ పెడితే మనం ఒక పిక్ పెట్టాం, నైస్ అన్న, వెరీ నైస్ పిక్, అది ఇదని చెప్పి మనకి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక 100 మంది కామెంట్లు పెడతారు. అవందరూ కనపడతాయి. 100 మంది కామెంట్లు పెట్టారంటే 100 ప్రొఫైల్స్ కనబడినట్లే కదా. ఆ 100 మంది కాపీ చేసుకుంటాడు వాడు. ఆ 100 మంది కాపీ చేసుకొని ఆ 100 మందికి రిక్వెస్ట్లు పంపుతాడు. అందుకని ప్రొఫైల్ లాగ్ చేస్తే మనం పెట్టే పోస్టులు ఫ్రెండ్స్కి తప్ప వేరే వాళ్ళకి కనపడవు. కాబట్టి ప్రొఫైల్ లాక్ చేసుకోవాలి. ఇది కాకుండా మీకు ఇందాక క్వశ్చన్ అడిగాను. ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది సెక్స్టార్షన్. ఇది కూడా రాజస్థానీసే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు ఒక ఫేక్ ప్రొఫైల్, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో పెట్టి ఒక ఫేక్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి దాంతో మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపి చాట్ చేస్తారు. మనకి అబ్బాయిలకు పంపుతారు. అబ్బాయిలకు పంపి చాట్ చేస్తే మంచి అందమైన అమ్మాయి చాట్ చేస్తుందంటే మన వాళ్ళు ఏంటంటే ఎవరైనా లైక్ చేసి చాటింగ్ చేస్తారు. చాటింగ్ చేసిన తర్వాత వాట్సాప్ నంబర్ కావాలని అడుగుతారు. వాట్సాప్ నంబర్ అనగానే ఇంక వీళ్ళకి అసలు ఆకాశంలో ఏరినంత పని అవుతుంది. నంబర్ వెంటనే వీళ్ళే ఇద్దామనుకుంటుంటే వాళ్ళు అడుగుతారు, వెంటనే నంబర్ ఇచ్చేస్తారు. నంబర్ వేయగానే ఫేస్బుక్ వదిలేసి ఇక్కడ వచ్చేస్తారు వాట్సాప్కి. కానీ ఫేస్బుక్లో మనం ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఏమైందంటే మన ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కాపీ చేసుకొని పెట్టుకుంటారు. కాపీ చేసుకొని పెట్టుకొని వాట్సాప్ చాటింగ్ మొదలు పెడతారు. చాటింగ్ మొదలుపెట్టి జస్ట్ ఒక 5 minutes చాటింగ్ చేసిన తర్వాత న్యూడ్ వీడియో కాల్ ఇష్టమేనా అంటారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇష్టమేనా అనగానే ఎస్ అనగానే వాళ్ళు తప్పన కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసి నూడ్గా కనపడతారు. యాక్చువల్గా ఏం చేస్తారంటే వాళ్ళు, మనం ఫేస్బుక్లో ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. ఫేస్బుక్ వీడియో కాల్లో ఫ్రంట్ కెమెరా నుంచి మన పిక్ అవతల వాళ్ళకి పోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో బ్యాక్ కెమెరా, రియర్ కెమెరా ఆన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. రియర్ కెమెరా మోడ్ పెట్టి వెనక ఒక పోర్న్ వీడియో పెట్టేస్తారు. అది ఆల్రెడీ మనకు ఎక్కడో ఈ ఆన్లైన్లో దొరికే XXX వీడియోస్, ఆ వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిలో ఒక క్లిప్పింగ్ వెనక పెడతారనమాట. ఇంకో ఫోన్ పెట్టేసి అది మనకు తెలియకుండా ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. ఫిక్స్ చేసి పెట్టుకొని అది చూపిస్తారు. అందులో ఏం మాట్లాడడం, ఎందుకంటే ఆల్రెడీ రికార్డెడ్ పిక్ కాబట్టి ఆ పిక్ మాట్లాడదు, వీళ్ళు మాట్లాడుతుంటారు. జస్ట్ 1 minute అది చూపించేది నూరుగా కనపడతారు. కనబడిన తర్వాత కైసే హై అంటారు. వీళ్ళు అది చూసేసరికి టెంప్ట్ అయి ఉంటారు. అచ్చలాగా అంటారు, ఆప్కా భీ బతావ్ అంటారు. అనగానే నై అంటే ఆ వాష్రూమ్ మే జావ్ అంటారు.
ఇక మనోడు అప్పటికి కొంచెం టెంప్ట్ అయి ఉంటాడు, వాళ్ళు చెప్పినట్లు బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. బాత్రూంలోకి వెళ్ళి వీళ్ళు కూడా అండ్రెస్ అవుతారు. అండ్రెస్ అయిన తర్వాత వాళ్ళు ఆ అండ్రెస్ అయిన ఈయన ఫేస్తో పాటు ఉండే దీన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ చేసి ఒక 1 minute కట్ చేసేస్తారు. కట్ చేసి అది యూట్యూబ్లో పెడతారు. యూట్యూబ్లో పెట్టి ఆ లింక్ ఈయనకు పంపుతారు, చూసుకో ఒకసారి అని. చూస్తే మొత్తం ఈయన నూడు ఫోటో వీడియో వస్తుంటుంది. ఇదేంది అంటే మొత్తం చూస్తారని యూట్యూబ్లో పెట్టినా అంటాడు. ఇక ఈయన బతిమలాడతాడు, ప్లీజ్ డిలీట్ చేయని. ఒక 20,000 కట్టేసి డిలీట్ చేస్తా అంటాడు. ఇక ఇది ఏంటంటే ఇది రెప్యుటేషన్ పోద్ది కాబట్టి డబ్బులు ఉన్నోడైతే కట్టేస్తాడు, డబ్బులు లేనివాడైతే ఇక బతిమలాడుకుంటాడు. బతిమలాడినా వాళ్ళకి ఒకటే, వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనీ. ఫస్ట్ అవతల వాడి కెపాసిటీ తక్కువ ఉందంటేనేమో చిన్న అమౌంట్స్ 2,000 3,000 వేయమంటారు. అవతలవాడు కొంచెం వాళ్ళు ఫేస్బుక్లో ఏంటంటే మనం గొప్ప కోసం విప్రోలో మేనేజరు, మైక్రోసాఫ్ట్లో మేనేజర్ అని పెట్టుకుంటుంటారు. ఈ మేనేజర్లను అయితే 1,00,000 వేయమంటారు ముందే. ఎందుకంటే మరి నువ్వు విప్రోలో మేనేజర్వి, నీ దగ్గర ₹1,00,000 కూడా లేదంటే సిగ్గుపోద్ది అంటాడు. నా దగ్గర డబ్బులు లేవని అనటానికి లేదు. సరే అయితే మీ విప్రో ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కదా నీ ఫేస్బుక్లో, వాళ్ళకు కూడా చూపిస్తే ఒకసారి, వాళ్ళు కూడా ఆనందపడతారని చెప్తాడు. అనేసరికి రెప్యుటేషన్ పోద్దనే భయంతో డబ్బులు వేస్తారు. ఇలా ఒక విధమైన ఎక్స్ట్రాక్షన్ ఇది. రెప్యుటేషన్ ఇది పెట్టేసేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు డబ్బులు. ఇది కూడా భరత్పూర్ ఎక్కువ 90% ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా భరత్పూర్, ఆల్వార్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్. బట్ వాళ్ళని పట్టుకోవడం జరిగిందా? అంటే ఇప్పుడు ఆల్వార్ వాళ్ళు అరెస్ట్ చేసినారు ఒక సెక్స్టార్షన్ గ్యాంగ్ని. అది మేము పీటీ వారెంట్స్ వేసుకొని వాళ్ళని తెచ్చే దీంట్లో ఉన్నాం. సార్, భరత్పూర్ మీరు చెప్తున్న ఆల్వార్ ఏరియాలో ఒక మంచి ఎస్పీ ఉండేవారు. ఆ ఎస్పీ సహకారంతో తెలంగాణ పోలీసు చాలామంది క్రిమినల్స్ పట్టుకున్నారు. ఆ ఎస్పీ లేకపోవడం కూడా ఒక ఇంతకుముందు మనకి పోయిన సంవత్సరం 2020లో సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో ఆయన సర్దార్జీ ఒక ఎస్పీ గారు వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు చాలా డైనమిక్గా వర్క్ చేసి చాలా రైడ్స్ చేసినారు. చాలా రైడ్స్ చేసి సుయమోటోగా కొంతమందిని అరెస్ట్ చేసినారు. మేము పోయినప్పుడు మాకు కొంతమందిని అరెస్ట్ చేసి ఇచ్చినారు. ఆ టైంలో మనం పోయిన సంవత్సరం 33 మెంబర్స్ని పట్టుకొచ్చినాం ఈ భరత్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఆయన ప్రమోషన్ వచ్చి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత నుంచి మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్ కొంత, తర్వాత అక్కడ అంటే అంతకుముందు ఉన్నంత కోఆపరేషన్ లేకపోవడం కొంత. సార్, ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ చేస్తుంటారా? లోకల్ పోలీస్ సపోర్ట్ అంటే అక్కడ విలేజెస్ వాతావరణం ఏంటంటే 4-5 పోయి మనం అక్యూజ్ని విలేజ్ నుంచి తేవడం చాలా కష్టం. అక్కడ వాళ్ళు ఏంటంటే విలేజ్ అంతా చాలా యూనిటీగా ఉంటారు, ఎవరిని అరెస్ట్ చేయనివ్వరు. ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకురావాలంటే మనం చాలా పెద్ద నెంబర్లో పోవాలి అక్కడికి. ఆ పెద్ద నెంబర్ని ఆర్గనైజ్ చేయాలంటే ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ అయితేనే చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్ డివిజన్ స్థాయిలోనో ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలోనో అంతమంది స్టాఫ్ ఉండరు. కాబట్టి డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి పుల్అవుట్ చేసి ఆర్గనైజ్ చేయాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి డిస్ట్రిక్ట్ ఎస్పీ కోఆపరేట్ చేస్తే కనుక ఆర్గనైజ్ చేయొచ్చు. అది ఏంటంటే చాలా రిస్కీ ప్రాసెస్. ప్రతిరోజు ఇట్లా 100 మందిని కలెక్ట్ చేసి రైడ్స్కి పంపడం అంటే అక్కడ స్టాఫ్ అంతా అలిసిపోతుంటారు, వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంతా దెబ్బతింటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాజస్థాన్లో చేసే వాళ్ళందరూ కూడా బయట స్టేట్స్ వాళ్ళని మోసం చేస్తారు, కానీ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఎవరికి చేయరు. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర కేసులు ఏమి ఉండవు. ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంటుంది, అదర్ స్టేట్స్ వాళ్ళు మోసపోతుంటారు, కానీ వాళ్ళ దగ్గర లోకల్గా కేసులు ఉండవు. సార్, ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కువగా భరత్పూర్, అల్వార్, తర్వాత జార్ఖండ్లో జమ్తారా, అక్కడ వెస్ట్ బెంగాల్ సిలిగురి, ఈ ప్రాంతాలకు, ఈ 4 ప్రాంతాలు కనిపిస్తుంది, 4-5 ప్రాంతాలు. మిగతా అంతా కూడా బాధితులు అంటారు మిగతా స్టేట్లో ఉన్న వాళ్ళందరూ, లేదు ఇక్కడ కూడా మన దగ్గర కూడా కనిపిస్తున్నారు? అంటే మన దగ్గర చాలా తక్కువ. మన దగ్గర అంటే మన దగ్గర చేయకుండా మన వాళ్ళు వేరే రాష్ట్రంలో చేసేవారు ఉన్నారా? తక్కువ. ఎందుకంటే మన ఈ కోవిడ్ సిచ్యువేషన్ లేకపోతే
ఢిల్లీ చాలా ఫ్రీక్వెంట్ ట్రిప్స్ మన హైదరాబాద్ నుంచి మనం కానీ సైబరాబాద్ కానీ రాచకొండ కానీ ఫ్రీక్వెంట్గా ఢిల్లీ విజిట్స్ ఉంటాయి. ఢిల్లీ వాళ్ళు ఒకసారి కూడా ఇక్కడ వచ్చిన ఇది మనకు కనపడలా. ఇంకోటి ఏంటంటే మనం ఒక క్రైమ్ అనాలిసిస్ చేస్తే తెలంగాణలో ఉన్నవన్నీ కూడా సోషల్ మీడియా అఫెన్సెస్. సోషల్ మీడియాలో వాడి తిట్టినాడు, వీడి తిట్టినాడు, వాడు అట్లా కామెంట్ చేసినాడు, వీడు ఇట్లా కామెంట్ చేసినాడు, ఇవి ఉన్నాయి కదా, ఈ అఫెన్సెస్ పెచ్చు. అందుకని ఏంటంటే మన క్రైమ్ అనాలిసిస్ చూస్తే తెలంగాణలో కూడా చాలా కేసులు ఉన్నట్లు చూపిస్తుంది, కానీ అవి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కావు, అన్నీ కూడా ఇటువంటివి అనమాట సోషల్ మీడియా అఫెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్ని భర్తపూరు వెళ్ళాలంటే ఒక తెలంగాణ స్టేట్ కదా, అన్ని స్టేట్లో వస్తారు. వాళ్ళకి చాలా ఇబ్బంది, ఒక విధంగా ఇబ్బందే. అన్ని స్టేట్లో వస్తారు. లోకల్ వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తే పట్టుకోగలుగుతారు, లేకపోతే మనం బయట నుంచి వచ్చి లోకల్ పోలీసుల సహకారం లేకుండా పట్టుకోవడం చాలా కష్టం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది, ఈ టైంలో మరొకసారి కోవిడ్ బాధితులు ఎవరు కూడా సైబర్ క్రిమినల్స్ బారిన పడుకున్నట్టు సింపుల్గా ఇచ్చారు. ఒకటే మనకి కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటంటే సైబర్ క్రిమినల్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండి ఈ కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని చీట్ చేయడానికి చూస్తారు. కాబట్టి కోవిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏవి కూడా ఇండియా మార్ట్లో మాత్రం చూడొద్దు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెప్యూటెడ్ సైట్స్ ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చినా సరే మెడిసిన్స్ విషయానికి వచ్చేసరికి స్పూరియస్ మెడిసినా జెన్యున్ మెడిసినా తెలియదు. కాబట్టి మెడిసిన్స్ విషయంలో మాత్రం పక్కాగా మనం మెడికల్ షాపుల నుంచి లేదా హాస్పిటల్స్ నుంచి మాత్రమే పర్చేజెస్ చేయాలా. ఆన్లైన్లో మాత్రం కొనకూడదు. ఆన్లైన్లో కొంటే మనకి స్పూరియస్ వస్తుందో తెలియదు, జెన్యున్ వస్తుందో తెలియదు. కాబట్టి పక్కాగా మెడికల్ షాప్ నుంచే తీసుకోవాలి. తర్వాత ఈ డేటింగ్ యాప్స్ అన్నీ కూడా ఇండియన్ డేటింగ్ యాప్స్ ఆల్మోస్ట్ ఆల్ అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. వాళ్ళే ఒక కాల్ సెంటర్ పెడతారు, వాళ్ళే దొంగ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అందులో యాప్స్లో ఉండేవన్నీ కూడా అమ్మాయిలు అన్నీ కూడా ఫేక్ ప్రొఫైల్సే. అబ్బాయిలు ఇవన్నీ సొంతంగా రిజిస్టర్ చేసుకున్నవి ఉంటాయి, అమ్మాయిలు ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ గర్ల్స్ సొంతంగా డేటింగ్ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఎవరు ముందుకు రారు. అందుకని వాళ్ళే గూగుల్లో దొరికిన ఫోటోలు అక్కడెక్కడ ఫొటోస్ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. ఆ ఫొటోస్ పెట్టేసేసి దొంగ పేర్లు పెట్టేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఒక 30-40 నంబర్లో వాళ్ళు వాడే నంబర్లు పెట్టుకుంటారు. అన్ని ప్రొఫైల్స్కి అయ్యే నంబర్లు ఇస్తారు. ఎవరైనా కాల్ చేస్తే కాల్ సెంటర్లో ఉండే అమ్మాయిలు లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఆ ప్రొఫైల్లో ఏ పేరు ఉందో ఆ పేరు నాదేనని చెప్తారు. చెప్పేసేసి మాకు నీతో మాట్లాడాలన్నా నువ్వు చెప్పినట్టు చేయాలన్నా ముందు రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టమంటారు. రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టిన తర్వాత క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలంటారు. క్లబ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు. ఇలా రకరకాల ఛార్జెస్ పేర్లు చెప్పేసి డబ్బులుగా చేస్తారు తప్ప నిజంగా వీళ్ళు అనుకున్న డేటింగ్ ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే కేవలం కాల్ సెంటర్లో కూర్చొని తియ్యటి మాటలతో అబ్బాయిల దగ్గర డబ్బులు లాక్కోవడం వాళ్ళ ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ డేటింగ్ యాప్స్ జోలికి పోవద్దు. ఈ పర్టికులర్గా యూత్ కానీ ఇప్పుడు మనకి యూత్ కంటే కూడా విక్టిమ్స్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు. మొన్న ఒక డాక్టర్, ఆయనకి 58 years 70 lakhs పోగొట్టుకున్నాడు. అయ్యో, 70 lakhs పోగొట్టుకున్న ఆయనకి బాధ లేదు, ఇంకొక 30 lakhs పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇట్లా ఉన్నాయి. మనం అరెస్ట్ చేసినా కూడా ఆయనకి పెద్ద సంతోషంగా లేడు. చేయకపోతేనే బాగుండు, నేను ఇంకా 4 రోజులు మాట్లాడుకునేవాడిని అన్న టైప్లో ఉన్నాడు. కాబట్టి ఇంత పిచ్చోళ్ళు ఉన్న లోకంలో డబ్బులు దోచుకోవడం చాలా ఈజీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ యాప్స్ జోలికి పోవద్దు. యాప్స్లో చూసిన ప్రొఫైల్స్ అన్నీ కూడా ఫేక్ ప్రొఫైల్స్. ఆ ఫేక్ ప్రొఫైల్స్తో మాట్లాడి ఏదో కమ్మగా మాటలు చెప్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మెంబర్షిప్లకి రిజిస్ట్రేషన్లకి డబ్బులు కడితే కనుక డేటింగ్ అనేది ఉండదు. కోవిడ్ బాధిత బంధువులు బీ కేర్ఫుల్ అంటున్నారు ప్రసాద్ గారు. మన బంధువులు హాస్పిటల్ ఉన్నారు కదా అని మన టెన్షన్తో రకరకాల యాప్స్ కానీ ఆన్లైన్లో కానీ వెళ్తే ఖచ్చితంగా మోసపోతామంటే హెచ్చరిస్తున్నారు. మెడిసిన్ ఏదైనా సరే ఖచ్చితంగా వెళ్ళి ఫిజికల్గా చూసి కొనండి, అంతేగాని ఆన్లైన్లో కొనుక్కొని తర్వాత బాధపడి
ఒకవైపు బంధువులు హాస్పిటల్ ఉంటారు, మరోవైపు మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దంటూ కేవీఎం ప్రసాద్ గారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డేటింగ్ యాప్లతో పాటు అబ్బాయిలు టార్గెట్ చేస్తున్న నోట్స్ ఫిలిప్స్లో కూడా ఇటువంటి వారు వెళ్ళొద్దు. దీనివల్ల ఒకవైపు డబ్బులు పోవడమే కాకుండా మన పరువు కూడా, మన పరువే కాకుండా మన కుటుంబ పరువు కూడా బజారు పెట్టేవారు అవుతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం కేవీఎం ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.